దాదాపు 10,000 కోట్ల మేర మోసం చేసిన కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న హీరా గోల్డ్ అధినేత నౌహీరా రాకేష్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. నకిలీ ధృవపత్రాలు సృష్టించుకొని ఆమె హర్యానాలో నివసిస్తున్నట్టు సమాచారం అందుకున్న ఈడీ హర్యానా పోలీసులతో సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ఆమెను గురువారం అరెస్ట్ చేసింది. కోర్టులో హాజరుపరిచేందుకు అధికారులు ఆమెను హైదరాబాద్ తీసుకొచ్చారు. ఈ కేసులో నౌహీరా షేక్కు సుప్రీంకోర్టులో ఇటీవల ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ వేలంలో ఆస్తులు కొనుగోలు చేసిన వారి పేరిట వాటిని రిజిస్టర్ చేయించడానికి ఆమె నిరాకరిస్తున్న నేపథ్యంలో ఈ ప్రక్రియ పూర్తి చేసేంత వరకు ఆమెను జైల్లో ఉంచాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. వారం రోజుల్లోపు సంబంధిత జైలు అధికారుల ముందు లొంగిపోవాలని స్పష్టం చేసింది. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఆమెను తాజాగా ఈడీ అరెస్ట్ చేసింది.